నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. కరోనా వ్యాక్సిన్ కోసం బారులు తీరుతున్న జనం. తూర్పు గోదావరి జిల్లాలో ఆసుపత్రుల్లో క్యూ కడుతున్న ప్రజలు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై పరిటాల శ్రీరామ్ విమర్శలు. అవినీతి అక్రమాలకు అడ్డు లేకుండా పోయిందని ఆగ్రహం. చిత్తూరు జిల్లా యాదమరిలో యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్. 12,50,000 రూపాయల విలువగల ఎర్రచందనం పట్టివేత. తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్. వివరాల మీడియాకు వెల్లడించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి. అనంతపురం జిల్లాలో గాలివాన బీభత్సం. పలుచోట్ల విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ అంతరాయం. ఇక డీటెయిల్స్ చూస్తే, వ్యాక్సినేషన్ కోసం ప్రజలు పోటీ పడుతున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందడంతో ప్రజలు వ్యాక్సినేషన్ కోసం ఎర్రబడుతున్నారు. నిన్న మొన్నటి వరకు వ్యాక్సినేషన్ వేయించుకోండి, అపోహలు వద్దు అంటూ అధికారులు అవగాహన కల్పిస్తే తప్ప వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. కానీ గత వారం రోజులుగా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో జనం వ్యాక్సిన్ కోసం ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద క్యూలు కడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద కరోనా నిబంధనలు పక్కన పెట్టి వ్యాక్సిన్ కోసం గుంపులుగా ఎగబడుతున్నారు. అధికారులు దీనిపై దృష్టి సారించి ఒక క్రమ పద్ధతిలో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకుంటూ చర్యలు తీసుకోకపోతే ఆసుపత్రుల సాక్షిగా కరోనా విజృంభించే ముప్పు పొంచి ఉంది. ఇక అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ విమర్శలు చేశారు. ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం ఘటన నుంచి అనుచరులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన అవినీతి అక్రమాలకు అడ్డు లేకుండా పోయిందన్నారు. ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం ఘటనలో తన అనుచరులను కాపాడుకోవడానికే ఎమ్మెల్యే ఉలికి పడుతున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ విమర్శించారు. అనంతపురంలోని ఆయన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళను లైంగికంగా వేధిస్తే న్యాయం చేయాల్సింది పోయి తిరిగి ఆమెపై కేసు పెట్టి విషయాన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. వివేకానందరెడ్డి కేసుని నీరుగార్చిన మీకు పేద ప్రజలు ఎక్కడ కనిపిస్తారని మండిపడ్డారు. వేధించడం జరిగింది. వేధించినప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి దాని గురించి స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన తర్వాత ఎక్కడికి కేసు తీసుకోకపోవడం వలన ఉద్యోగం పోతుంది. కానీ కేసు పెట్టినా కేసుకి ఎక్కడ రియాక్షన్ లేదు. కేసు పెడితే మరి నేను నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచన చేసి తనకు ఆత్మహత్యే శరణ్యం అనుకొని ఆత్మహత్యా యత్నం చేసుకుంది ఆ అమ్మాయి మందు తాగి. కానీ దేవుడి దయ వల్ల ఆ అమ్మాయి బతకడం, ఎటువంటి ఇబ్బంది, ప్రాణానికి ఎటువంటి హాని లేకుండా బయటికి పడడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈ విషయం పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ రకంగా అమ్మాయి ఇబ్బంది పడుతుంది, హాస్పిటల్లో ఉందన్నప్పుడు పట్టారి సునీత గారు హాస్పిటల్కి వెళ్ళి ఆ అమ్మాయిని పరామర్శించి చెప్తా, ఏ భూముల్లో నువ్వు వసూలు చేస్తున్నావో చెప్తా, లేఅవుట్ వేస్తే ఎకరాకు 5 లక్షలు డబ్బులు ఇవ్వాలని. ఎవడో లేఅవుట్ వేస్తే ఎకరాకు 5 లక్షలు డబ్బులు ఇవ్వాలి. మాకు పాపం 5 ఏళ్ళ కిందట చాలామంది లేఅవుట్లు వేసిన వాళ్ళని పోయి మేము కూడా అడిగితే, అన్న ఏమన్నా సాయం చేయండి, మేము ఎంతో కొంత పెట్టుకుంటాము, మీ తరపున మీరు ఏదో ఒకటి సాయం చేయండి అన్న, ఏదో వాటర్ ప్లాంట్లు పెడతాము, ఊర్లో లైట్లు ఎత్తుతామని చెప్తే చాలామంది పాపం ఆ రోజు లేఅవుట్లు వేసిన వాళ్ళు కూడా సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయికి ఆ రోజు మనం ప్రతి ఊర్లో వాటర్ ప్లాంట్ పెట్టినామన్నా చూడండి, మీ పేరు ఏమంటే వేస్తాము, లేకుంటే వద్దన్నా, మీ ఇష్టం ఆలోచన చేయండి, బిజినెస్లో ఉన్నాం ఎందుకు అనుకుంటే వద్దంటాము, లేదు ఏమంటే వేస్తామని చెప్పి క్లియర్గా మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ రకంగా మాట్లాడారు. కానీ ఆ పొద్దున్నవన్నీ 5, 6, 10 లేఅవుట్లు ఈరోజు 100 ఎకరాల లేఅవుట్లు అవుతున్నాయి. ఎకరాకు 5 లక్షలు. యాటికి కడుతున్నావు మూట్లన్నీ, యాటికి కడుతున్నావు, నీ దగ్గర మిగులుతున్నాయా, నీ నుంచి పైకి పోతున్నాయా ఆలోచన చేయము. ఈరోజు అంత న్యాయాలు చేస్తానా, అవి జరుగుతాయని చెప్తానావే. ఈరోజు ఇదే
అనిత విషయమే మాట్లాడదాం, ఎందుకు నిన్న జరిగిన సంఘటన గురించే మాట్లాడదాం. ఈరోజు ఒక కౌంటర్ కేసు పెట్టించిన ఆ అమ్మాయి మీద, ఒక కౌంటర్ కేసు పెట్టి ఆ కేసుని నీరుగార్చే పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే ఏ రకంగా ఉందంటే పెద్ద ఆశ్చర్యం కలగట్లా ఈరోజు నువ్వు నీరు గారుస్తున్నావు కేసునంటే. ఎందుకంటే వివేకానంద రెడ్డి కేసే నీరు గార్చినారు మీరు. అనిత పాప మా అమ్మాయి కేసు నీరు గార్చడం అనేది పెద్ద విషయం కాదు. కాబట్టి ఏదైనా సరే నీకు తెలిసింటే ఆడపిల్లలకి మీరు ఏదైనా సరే వాళ్ళకి ఇబ్బంది రాకోకుండా ఎక్కడైనా జరుగుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా నీ బాధ్యతగా వాళ్ళకి ధైర్యం చెప్పు. కానీ ఆ ధైర్యం చెప్పడం పక్కన పెట్టి అవతలకు సపోర్ట్ చేస్తూ గుమ్మడికాయలు దేవంగా ఎవరంటే భుజాలు తడుముకుంటూ పొరపాటు ఇంకోరి మీదకి తోసేసి ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. నీకు చేతనైతే న్యాయం చేయాలని చెప్పి నీ దగ్గర కోరుతున్నా. ఈ రకంగా ఆ గ్రామంలో వేధించడం జరిగింది. వేధించినప్పుడు ఇక చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో 12.50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నివా నది పక్కన తనిఖీలు నిర్వహించి ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకున్నారు. అక్రమంగా ఎర్రచందనం దుంగలను నదిలో భద్రపరిచారనే పక్కా సమాచారం మేరకు దాడి చేశారు. ఎర్రచందనం దుంగలను తరలించే వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా వారు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు వెంబడించి జలీల్ ఖాన్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి నుంచి 12.50 లక్షల విలువ చేసే 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇరవై 4/21 తెల్లవారుజామున అంటే గత రాత్రి తెల్లవారుజామున నాకు రాబడినటువంటి సమాచారం మేరకు చిత్తూరు టౌన్ డీఎస్పీ సుధాకర్ రెడ్డి గారు మరియు ఎస్ఐ యాదమరి వారి సిబ్బందితో కలిసి ఇక్కడే కమరాయనమిట్ట గ్రామంలో ఒక హౌస్లో సెట్ చేయగా సుమారు 30 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. అక్కడ మొత్తం 3 వ్యక్తులు చీకట్లో చూసి పరాగడానికి ప్రయత్నించారు. దానిలో జలీల్ ఖాన్ అనే అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. మిగిలినటువంటి ఇద్దరు ముక్తార్ అనే అతను చిత్తూరు టౌను, తర్వాత మెయిన్ అని చెప్పేసి ఇంకొక ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా చీకట్లో పారిపోవడం జరిగింది. నేను ఇతరులతో కలిసి ఎర్రచందనం బొట్లింగ్ చేస్తున్నట్టుగా కాపలాగా ఉంటుంది. కాపలాగా ఉన్నందుకు కొంత డబ్బును కూడా ఇచ్చినట్టుగా అర్థమవుతాం. ఏ ఇల్లు పడుతున్నామో ఆ ఇల్లు ప్రస్తుతానికి చెందినటువంటి సొంత ఇల్లు కాబట్టి ఈ కేసుని ఇమీడియట్గా ప్రొసీడింగ్స్ రాసి అతన్ని అదుపులో తీసుకొని కేసు. ఇక తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని పిహెచ్సిలు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 2వ డోస్ పెండింగ్ ఉన్న వారికి కోవిడ్ టీకాల పంపిణీ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, అర్హులైన వారందరూ సద్వినియోగం ఈ అవకాశాన్ని చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి మురళీధర్ రెడ్డి కోరారు. అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి కోవిడ్-19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్ పంపిణీకి జిల్లాలో చేపట్టిన చర్యలను వివరించారు. తొలి డోసు టీకా వేయించుకోవాల్సిన ప్రజలెవరూ వ్యాక్సినేషన్ డ్రైవ్ సందర్భంగా టీకా కేంద్రాలకు రావద్దని ఆయన తెలిపారు. దశల వారీగా ప్రజలందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని, మే 1వ తేదీ నుండి 18 ఏళ్లు నిండిన వారికి కూడా టీకాలు వేయడం జరుగుతుందని అన్నారు. మొదటగా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు, వారికి అభినందనలు. నౌ కమింగ్ టు ఈ కోవిడ్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు యాక్చువల్గా జిల్లా స్థాయిలో తీసుకోవాలి. అయితే మనం పెద్ద జిల్లా కాబట్టి ఒక్కోసారి ఒక్కొక్క డివిజన్లో మీటింగ్ పెడదామని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అయితే ఈ కోవిడ్కి సంబంధించి కొన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. ఈరోజు కిమ్స్ అమలాపురం విజిట్ చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ కీర్తి గారు, అదేవిధంగా వస్తున్నవన్నీ కూడా మేము ప్రయారిటీ పైన ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా చేస్తున్నాము. టెస్టింగ్కు సంబంధించి సిమ్టమాటిక్ మనం ఒకటి పెట్టుకొని ఉన్నాము. అనుమానం ఉన్నప్పటికీ మాత్రం కాదు, అక్కడ వాళ్ళకి సిమ్టమ్స్ అంటే
ఫీవర్ ఉండటము, తర్వాత దగ్గు ఉండటము, ఈ కోవిడ్కి సంబంధించిన మిగతా సిమ్టమ్స్ కానీ లేకపోతే SpO2 లెవెల్స్ తగ్గడం కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా మనము అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా వ్యాక్సినేషన్ అనేది మనం ప్రధానంగా ఈ డ్రైవ్లో చేస్తున్నాము. వ్యాక్సినేషన్ కూడా కొంతమందికి అంటే కామన్ పబ్లిక్ కానీ వీళ్ళందరికీ కొన్ని అపోహలు ఉన్నాయి. మొదట్లో వ్యాక్సినేషన్ వర్కర్ అని అవ్వచ్చు, లేకపోతే సామాన్య ప్రజానీకం ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు, సెకండ్ డోస్ ఇంకా డ్యూ ఉన్న వాళ్ళకు మాత్రమే ఎవరైనా మాకు అర్జెన్సీ ఉంది, నాకు ఫస్ట్ డోస్ వచ్చి ఇవ్వండి అది ఇదంటే వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేయటం అనేది జరగదు. అది దయచేసి ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం మేము. ఎందుకంటే ఇది కొంతమంది ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇక్కడంతా కూడా పెడుతున్నారు, మేము క్యూలో నిలబడ్డాము మాకు ఇవ్వలేదు, గంటలు నిలబెట్టారు అయినా ఇవ్వలేదు కానీ వేరే వాళ్ళకి ఇచ్చారు అని. రేపు జరగబోయే ఎన్ని గంటలు నిలబడినా వాళ్ళకు మాత్రం ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మనకు లిమిటెడ్ స్టాక్ ఉన్నప్పుడు ఏదో ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటాం కాబట్టి. దీనికి సంబంధించినటువంటిది రేపు ఆల్ సెంటర్స్ అంటే ఆల్ PSC సెంటర్స్, తర్వాత ఎక్కడైతే వ్యాక్సినేషన్ సెంటర్స్ మనం గతంలో చేసామో అన్ని సెంటర్స్లో కూడా వీఆర్ టేకింగ్ అప్ దిస్ డ్రైవ్. ఇది ఇక అనంతపురం జిల్లా కూటగులలో గాలివాన బీభత్సం సృష్టించింది. విపరీతమైన గాలివాన కారణంగా SC కాలనీలోని విద్యుత్ స్తంభం విరిగిపోయింది. పక్కనే ఉన్న భారీ వృక్షం వేర్లతో సహా బయటికి వచ్చి పడిపోయింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. SC కాలనీ చుట్టుపక్కల గృహాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. ఇక అనంతపురం జిల్లా రామగిరి పట్టణంలో రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండించారు. పరిటాల శ్రీరామ్ చేసిన అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలి హితవు పలికారు. బుద్ధి మార్చుకోకపోతే తగిన రీతిలో బుద్ధి చెప్తామని తెలిపారు. శ్రీరామ్ మా రాప్తాడు శాసనసభ్యులైనటువంటి ప్రకాష్ రెడ్డి గారి మీద అసభ్యకరంగా మాట్లాడుతూ రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ్ గారు, మేము మా మనంతరం చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు చూశారు మీరు, మీ అమ్మగారు అయినటువంటి సుందమ్మ గారు మంత్రి ఉన్నప్పటికే మీరు అన్నారు, అదే వలగరుగా మాట్లాడుతూ ప్రకాష్ రెడ్డి గారు మొడ పుట్టింటే ఇప్పుడు 5 ఏళ్ళు అంటే ప్రజలు మార్పు వచ్చింది. మేము ఆ దృష్టిని పోతున్నాము కానీ నువ్వేంది రెచ్చగొట్టే మాత్రం నువ్వు మాట్లాడుతున్నావు. ఏమని రాసేవాడు ఎందుకు మాట్లాడలేదు, ఆ బండ్లు కట్టేసి ఇస్తానంటాడు. మా దగ్గర వీడియో ఉంది ఇప్పుడు. కానీ తోపుదర్తి ఎమ్మెల్యే గారు మంచి నాయకుడు, మంచి మనసున్న నాయకుడు. మా డాక్టర్ మహిళలకి, మా అమ్మఒడి పిల్లలందరికీ బాగా మంచి చేసే మంచి మనసున్న చదువుకున్న నాయకుడు. నువ్వు తిక్క మాటలన్నీ మాట్లాడద్దు శ్రీరాములు. నేను చెప్పేది ఒకటేను. నేను 1995లో మీ తాతగారు కోసము మా నాన్న తగరకుంట రామాంజనేయులు ప్రాణాలు ఇచ్చినాము. మా కుటుంబాలే మీకోసము బలైపోయినాము. మీరు మంచి మనసున్నవాడైతే మీకోసం ప్రాణాలు ఇచ్చిన నాయకుల్ని మీరు పరామర్శించి బాగా ఇది చేయాల్సిన వాళ్ళు మీకు ఆ మనసు లేదు. మా ప్రకాష్ రెడ్డి మంచి మనసున్నవాడు, మంచి నాయకుడు. ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ వచ్చి గెలిస్తేనే ప్రశాంతంగా
ప్రజలంతా బాగా ప్రశాంతంగా ఉన్నారు. కేసులు లేవు, ఎక్కడ దౌర్జన్యాలు లేవు. మంచి బాగా ప్రశాంతంగా వాతావరణం ఉంది. అట్లా నువ్వు తిక్క మాటలన్నీ సాయంత్రం అయితేనే అక్కడ ఇక్కడ తిరిగి సాయంత్రం అయితేనే నువ్వు తాగిన మాటలు, మా నాయకుడిని రెచ్చగొట్టే మాటలు మాట్లాడద్దు. మా నాయకుడు అలాంటి వాడు కాదు, మంచి నాయకుడు. శుభాకాంక్షలు రామలింగ ప్రజలకు, మన ఏపీ ప్రజలందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు. నేను ఈ రోజున పరిటాల శ్రీరామ్ ఒక ప్రెస్ పెట్టి ఇక శ్రీరామనవమి వేడుకను పిఠాపురంలో వాడవాడల ప్రజలు భక్తి శ్రద్ధలతో కోవిడ్ నిబంధనలు పాటించి అత్యంత వైభవంగా జరుపుకున్నారు. రామకోవెల్లో సీతారాముల వారి కళ్యాణాన్ని వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కమనీయంగా జరిపారు. పిఠాపురం కోదండ రామాలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోనూ, సాలిపేట రామకోవెలలో కౌన్సిలర్ కొత్తపల్లి పద్మ బుజ్జి దంపతుల ఆధ్వర్యంలోనూ, అలాగే అన్ని రామాలయాల్లోనూ సీతారాముల వారి కళ్యాణాన్ని వైభవంగా జరిపారు. భక్తులు కళ్యాణాన్ని వీక్షించి తరించారు. భక్తులకు పానకం, వడపప్పు, స్వామివారి కళ్యాణ అక్షింతలను ప్రసాదంగా అందజేశారు. పిఠాపురం పట్టణం పుల్లయ్య కాలవీధి సాలిపేటలో వేంచేసి ఉన్న అతి పురాతన కోదండ రామాలయం నందు ఈరోజు శ్రీరామనవమి మహోత్సవం పురస్కరించుకొని స్వామివారి ఆలయం వద్ద ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పంచామృతాభిషేకం, విశేష సహస్రనామార్చన కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం భక్తుల సహాయ సహకారాలతోటి, ఆలయ కమిటీ సభ్యుల సహాయ సహకారాలతోటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వేద మంత్రాల మధ్య నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో స్వామివారికి విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, లగ్నాష్టక చూర్ణికాలతో, వేదమంత్రాలతో, మంగళ వాయిద్యాలతో మంగళసూత్రధారణ చేసి స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అశేష భక్తజనం కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మాస్కులు పంపిణీ చేశారు కమిటీ సభ్యులు. అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా సహకరించిన భక్తులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాం. పుల్లయ్య వీధి సాలిపేటలో వేయించేసిన శ్రీ సీతారాముల ఆలయంలో ఈరోజు స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించడం జరిగింది. ఇక అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రశాంతి నిలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. వేడుకలను పురస్కరించుకొని సాయి సన్నిధిలో సీతారామ కళ్యాణ వేడుక అత్యంత వైభవంగా జరిపించారు. యజుర్వేద మందిరం నుంచి సీతారామ ఉత్సవ మూర్తులను సత్యసాయి ట్రస్ట్ ఊరేగింపుగా తీసుకువచ్చి సత్యసాయి మహాసమాధి చెంత ఉంచి కళ్యాణం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారణల నడుమ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. విశ్వక్సేన మహాగణపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. నీలతో యదమధ్యస్థ విద్యుల్లేఖే మమాస్వరాట్. దర్శయామి మాంగళ్యం దంతనానేన జగజ్జీవన హేతునా కంఠే భక్తావిజగే భక్తానాం మంగళం కురు. మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతునా కంఠే భక్తావిజగే భక్తానాం మంగళం కురు. మాంగళ్య మహత్తస్సు మహత్తోస్తోప్రతిష్ఠితమస్తు. దేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. విశ్వరూపాణి త్రిపాదస్యామృతంతమే స్వరయః దివేవ చక్షురాదనం తద్విప్రాజో విపన్యవాచ్యాత్. శాంతి శాంతి శాంతి.
ఇక అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కొట్టాలపల్లి గ్రామంలో వెలసిన శ్రీ మూల విరాట్ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ రాములవారి దేవస్థానంలో శ్రీరామనవమి పురస్కరించుకొని శ్రీ రాములవారి కళ్యాణోత్సవం రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహించి ప్లవనామ సంవత్సరంలో గ్రామ ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని భగవంతుని వేడుకున్నారు. పర్లేదు. భక్తాదులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ ఆలయం దాదాపుగా నిర్మించే 100 సంవత్సరాలకు పైగా అయినది. ఇది బుక్కరాయ సముద్ర మండలం అయినటువంటి అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలం కొట్టాలపల్లి గ్రామంలో నిర్మించబడినది. ఇక్కడ మూల విరాట్ ఈ స్వామి దయ వలన అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. ఈ గ్రామానికి ఇంతవరకు కరువు అనేటువంటి పదం కూడా ఈ రోజు వరకు లేదు. స్వామివారి కొలవడం చేత ఒక్క రోజు కూడా ఇక్కడ కరువు అనేటువంటిది కనిపించలేదు. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ రథోత్సవంలో కానీ ఈ కొట్టాలపల్లి గ్రామంలో జరిగేటువంటి మా అన్ని కార్యక్రమాల్లో కానీ అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకునే తరింప ప్రార్థన. జై శ్రీరామ్. జై బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరోనా వ్యాక్సిన్ కోసం బారులు తీరుతున్న జనం. తూర్పుగోదావరి జిల్లాలో ఆసుపత్రిలో క్యూ కడుతున్న ప్రజలు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై పరిటాల శ్రీరామ్ విమర్శలు. అవినీతి అక్రమాలకు అడ్డు లేకుండా పోయిందని ఆగ్రహం. చిత్తూరు జిల్లా యాదమరిలో యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్. 12,50,000 రూపాయల విలువ గల ఎర్రచందనం పట్టివేత. తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్. వివరాలు మీడియాకు వెల్లడించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి. అనంతపురం జిల్లాలో గాలివాన బీభత్సం. పలు చోట్ల విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ అంతరాయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.